జయతు శ్రీరామచంద్ర. రామో విగ్రహవాన్ ధర్మ. రాముని వ్యక్తిత్వం. పరాయి స్త్రీ నీడ కూడా సోకనివ్వని సౌశీల్యం. రామరావణ యుద్ధం ముగిసింది. రావణుణ్ణి మరణవార్తను విన్న మండోదరి రణక్షేత్రానికి పరుగుతీసింది. రావణుడు మరణించడం, మానవుడైన రాముడు గెలవటం ఆమె నమ్మలేని కఠోర సత్యం అది. ఆమె యక్షుని కూతురు. యక్షులు సహజంగా బలిష్ఠులు. దానికి తోడు తన భర్త ముల్లోకాలను గెలిచినవాడు. అల్పులైన మానవులు గెలవటం ఎలా సంభవం? సత్యమైన జీర్ణించుకునే మానసిక స్థైర్యం లేని పరిస్థితి ఆమెది. మండోదరి విడిపోయిన కుప్పుముడితో సరైన వస్త్రధారణ లేక శోకాతురయై పరుగు పరుగున యుద్ధరంగానికి వస్తుంది. మనసులో రాముని మీద కోపం, రాముని నిందించాలనే ఆతృత. రాముడిని ఇదివరకు తాను చూడలేదు. అతని వ్యక్తిత్వం పరిచయం లేదు. అతనిపై ఆక్రోశంతో కూడిన కోపం మాత్రం ఉంది. ఆవేదనతో కూడిన ఉక్రోషం ఉంది. రాముడు కూడా ఇదివరకు ఆమెను చూడలేదు. రావణవధ జరిగింది. ఉభయ సైన్యాలు యుద్ధం చాలించి యుద్ధభూమిలో నిలుచున్నాయి. రాముడు కూడా ఒక బండరాయిపై కూర్చుని ఉన్నాడు. సూర్యకిరణాలు పడటం వల్ల తన నీడ దూరంగా పడుతున్నది. దూరం నుంచి వస్తున్న మండోదరి యొక్క నీడ కూడా దూరం నుండి కనిపించింది రాముడికి. ఎవరో తెలియదు, కాని నీడను చూస్తే ఆ ఆకారం స్త్రీమూర్తిదని అతనికి అర్థమైంది. దగ్గరగా వచ్చే ఆ స్త్రీమూర్తి నీడ తన నీడను తగలకుండా దిగ్గున లేచి ప్రక్కకు తప్పుకున్నాడు. ఆ సన్నివేశాన్ని చూసిన మండోదరి అంతటి దుఃఖ సమయంలో కూడా అతని స్ఫురణను గమనించింది. అతని వ్యక్తిత్వ విలువలు ఎంత గొప్పవో గ్రహించింది. తన నీడ కూడా పరాయి స్త్రీపై పడకూడదని ప్రక్కకు తొలగిన రాముని అంతరంగ సౌందర్యాన్ని అర్థం చేసుకుంది. కాబట్టే రామునిపై తనకున్న క్రోధం ఆమెలో మాయమైంది. యుద్ధంలో శత్రువును జయించామా లేదా అన్నది కాదు ప్రశ్న. జయం అపజయం శాశ్వతం కావు. విజయాన్ని నిర్వచించేందుకు కావలసిన వ్యక్తిత్వ వికాసం మాత్రమే శాశ్వతం. డబ్బు, హోదా, పలుకుబడి, అధికారం ఇవన్నీ మత్తునిచ్చేవే, వ్యక్తుల నుండి విడదీసేవే. మానవతతో కూడిన అంతరంగ వికాసం మాత్రమే నిజమైన విజయం అంటుంది రామాయణం. అలాంటి నాయక పాత్రకు ప్రతీక శ్రీరామచంద్రుడు. అధమాః ధనమిచ్చంతి, ధనం మానం చ మధ్యమాః, ఉత్తమాః మానమిచ్చంతి, మానో హి మహతాం ధనం. ధనం కోసం ఏమైనా చేసేందుకు వెనకాడని వారు, ధనం మానం రెంటికై యత్నించేవారు, మానం కోసమే జీవించేవారు, ఈ 3 రకాలైన వ్యక్తులు సమాజంలో మనకి కనిపిస్తారు. మొదటి రకం అధములు, 2వ రకం మధ్యములు, 3వ రకం ఉత్తములు అంటున్నారు. ఎలాగైనా గెలుపే పరమావధి అనుకోవడం రిజల్ట్ ఓరియంటెడ్ యాటిట్యూడ్ కాగా, ధర్మబద్ధమైన రీతిలో విజయం పొందాలనుకోవడం ప్రాసెస్ ఓరియంటెడ్ యాటిట్యూడ్. గెలుపు ఇతరులపై సాధించేది కాగా, విజయం అందరి భాగస్వామ్యంతో పొందేది. గెలుపులో అసూయ ఉంటుంది, అభద్రత ఉంటుంది. విజయంలో శాంతి ఉంటుంది, సౌమనస్యత ఉంటుంది. ఇదే రామాయణం మనకు బోధించే నీతి. జై శ్రీరామ్. శుభం. జయం. ధర్మస్య జయోస్తు.